హాయ్ అందరికీ. ఇన్ని రోజు ఖచ్చితంగా 5 నెలలైంది మా అమ్మ వాళ్ళ ఇంటికి పోక. ఈ రోజు కోసం అయితే అసలుకి ఎంత సంతోషంగా ఎదురుతున్న మా తమ్ముడు స్వామి అయ్యప్ప స్వామి మాలేసిండు అన్నమాట. ఖచ్చితంగా ఇంక 4 రోజులు ఉంది అనగానే మా ఆడబిడ్డ వాళ్ళకి అంటొచ్చేసింది. ఇంకేముంది, ఆశ నిరాశ అయిపోయింది. ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకుంటే బేపనాయని అడిగితే ఆ అమ్మాయిని వరకు ఆ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని పక్కన ఉంచుకొని ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకొని పోండి, ఏం కాదులే అనడం. పోనీలే భగవంతుడు అయ్యప్ప స్వామి కరుణించినలే అనుకున్నా నేను. మొత్తానికైతే ఈరోజు మా తమ్ముడు స్వామి ఇరుముళ్ళు అన్నమాట. మా ఊరి రాములవారి మేళలోనే మంచిగా జరిగినాయి. ఇప్పుడు ఇరుముడు కట్టేది మా స్వామికేను. మంచిగా అయితే ఇరుముల్లో కార్యక్రమం అంతా మంచిగా జరిపోయింది. తినేవాళ్ళేమో అక్కడ పొద్దున్నే టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేస్తుండ్రు. ఆ వీడియో నేను తీయలేదన్నమాట. అంటే ఎప్పుడు చూడలా ఇరుముళ్ళు కట్టేది. ఎట్టా మా సాంకే కానీ దగ్గరుండి ఇటు పక్కకు కూడా పోలేదురా నేను అసలుకి. కాసేపు కూడా మంచిగా అయితే ఇరుముడు కట్టినంతసేపు ఎలా కట్టారు, అసలుకి ఎట్లా కట్టారు అని అన్నీ పద్ధతిగా మంచిగా చూసిన. అసలుకి నేను ఎప్పుడు చూడలేదు అసలుకి ఇరుముళ్ళు కట్టేది. మా ఊరోళ్ళు ఈ సంవత్సరం అయితే ఒక 15 మంది 16 మంది అయ్యప్ప స్వాములు అయితే వేసుకున్నారు. చాలామంది వేసుకుంటారు అనమాట అయ్యప్ప స్వాములు. అందరూ ముందు స్వామి కట్టారు కన్యస్వామికి. మా స్వామి కన్యస్వామి కాబట్టి ఇప్పుడు సెకండ్ మా స్వామికి కట్టేదన్నమాట. లాస్ట్కి ఇరుముడి అయితే కడుతున్నారు, రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇంకన్నీ మంచిగా కట్టేసి ముడైతే పక్కన పెట్టిండ్రు. అందరూ పక్కన స్వామి శరణం అయ్యప్ప అంటారు. అసలుకి ఆ మాటకి అసలుకి ఒళ్ళంతా అసలు పుల్లకరిచ్చిపోయింది. అసలుకి మాకైతే అసలుకి లాస్ట్గా ఇరుముల్లో మనం ఎట్టా అక్కడికి పోలేం కాబట్టి అక్కడ తలా ₹1 ఆ బియ్యం అనేది ఇరుముల్లో అందరూ వేయాలి. ప్రతి ఒక్కళ్ళు వేశారు. ఇరుముడి కట్టి ఆ బ్యాగులో అయితే స్వామి బ్యాగులో ఇరుముడి పైన తలపైన పెట్టుకుంటారు కదా, అక్కడ వేసారన్నమాట. అసలు ఈరోజైతే అబ్బా చాలా సంతోషంగా ఉంది అసలుకి నాకైతే. అసలుకి ఇరుముడి కార్యక్రమం మంచిగా జరుగుతుంది. మా స్వామి అసలుకి ఎప్పుడు అయిపోయినా కానీ గురుస్వామి ఎలా చెబితే అలాగే అసలుకి ఏం మాట్లాడుకుని తలకాయ అసలు భలే ఊపితే భలే చేస్తుండనమాట. ఇంక అందరూ మా ఊరోళ్ళు చుట్టాలు అందరూ ఎవరి తగ్గట్టు వాళ్ళు పిలుస్తున్నారు, కానీ మేము ఎవరు పిలవలా. ఇరుముడు అయితే కార్యక్రమం అయితే మంచిగా అయిపోయింది. ఇక్కడ మా మేనమామ ఆమె మా అమ్మ అందరు స్వాములందరికీ ఫస్ట్ ముందు ఒక స్వామి, తర్వాత సెకండ్ మా స్వామి. అందరూ మంచిగా దండలేసి కొన్ని ఫొటోస్ దిగి చేసామన్నమాట. నేను అందరికీ దండేసి తలా పండు తినిపించేసా. శబరిమల పోయి వచ్చిన తర్వాత వీడియో అన్నమాట ఇది. మళ్ళీ ఎందుకు వీడియో చేయటం చేసా. కొన్ని మా అమ్మ వాళ్ళ మిరోజట్లో పూసిన బంతిపూలు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఫోన్ చేసిందమ్మ పంపి ఇచ్చానంటే పంపి అమ్మ అని చెప్పే. మాకు ఇక్కడ పూలు లేవు, కనిగిరిపోతే కొనుక్కొచ్చుకోవాలి. అయ్యప్ప స్వామి ప్రసాద్ అయితే మనకు వచ్చేసిందమ్మా. 6 డబ్బాలు తెచ్చిండు. ఒకటి మా పెదనాన్నలకి, ఒకటి మా మేనమామ వాళ్ళకి, ఒకటి వాళ్ళ కొడుకు వాళ్ళకి అన్నమాట. 6 డబ్బాలు. ఇంకా కొన్ని ఒక గోంగూర కట్ట అమ్మ పంపించింది. సొరకాయ, అసలైన సొరకాయ, అమ్మలు మిరవజట్లో కాసిన సొరకాయ ఇది అన్నమాట. ఓ సొరకాయ ఒక ముక్క పంపించింది. ఇకైతే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా పంపించింది. 1 కిలో ఉంటాయి, కిలో పిచ్చే ఉంటాయి.
అన్నీ మంచిగా అసలుకి అబ్బా పుట్టింటి నుంచి ఏదొచ్చినా అసలుకి ఎంత సంతోషంగా ఉంటుందో అసలుకి ఒక చిన్న అసలుకి వస్తువు వచ్చినా కానీ మిరపకాయలు చూడండి అసలుకి బొబ్బలే ఉన్నాయి అసలు ఫ్రెష్గా అసలుకి. ఇంకా అన్నీ అయితే మంచిగా తర్వాత కడిగి ఫ్రిడ్జ్లో అయితే పోసుకున్నా. ఫ్రిడ్జ్లో కేజీకి పెంచే ఉన్నాయి మిరపకాయలు. ఇంక మెయిన్ బంతిపూలు అన్నమాట. బంతిపూలు కూడా మా అమ్మ చాలా పంపించింది, ఎందుకంటే మా అమ్మ పెట్టుకోదు అందుకని పంపించింది అనమాట. అసలు బంతిపూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి. అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి అబ్బా బంతిపూలు. బంతిపూలు, సొరకాయ, మిరపకాయలు, ఒక గోంగూర కట్ట, ఇక అయ్యప్ప స్వామి ప్రసాదం. అందరూ స్వామి శరణం అయ్యప్ప అని పెట్టుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఓకే, ఉంటా, బాయ్.